వెల్గడ్డ కిట్టి ఛానల్. ఈరోజు దొండకాయ బిర్యానీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొంచెం గీ వేసుకోవాలి. ఆనియన్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకొని అవి కూడా కలర్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చనిపోయేంత వరకు వేయించుకోవాలి. దొండకాయలు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఇవి కూడా ఆయిల్లో వేయించి ఇందులో వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పైసీగా ఉండడానికి మనకి తగినంత కారం పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. యాలకులు జాజికాయ పొడి దంచి పొడి కొంచెం లైట్గా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో పెరుగు వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. మనము దొండకాయలు 4 విధాలుగా కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఇది తొందరగా ఉడుకుతుంది. ఒక గ్లాసు కానీ 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇది సోపు జీలకర్ర పొడి వేసుకుంటాను. యాలకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. హోల్ గరం మసాలా పెట్టి ఇందులో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎసురు కాగింది నానబెట్టిన రైస్ వేసుకున్నాను. రైస్ సగం ఉడికిన తర్వాత ఇందులో వేయాలి. ఇలా ఎల్లో కలర్ వేసుకోవాలి. కలర్ వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ ఆనియన్ వేసుకోవాలి. గీ వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. కొత్తిమీర మగ్గాలన్నమాట. మగ్గితే చెమ్మ పెట్టుకునేట్టు రైస్. దొండకాయ బిర్యానీ రెడీ.